దేవుని యొక్క వాక్యం మనం విందామండి. లైన్ లో ఉన్నారా? మరి గిలగాల ప్రార్థనా మందిరంలో చాలా బలంగా వాడబడుతున్న ప్రసాద్ అన్న గారు ఉన్నారు మన మధ్యలో. ఆయన వాక్యాన్ని పంచుకుంటారు. మనం అంతా కూడా ఆ వాక్యం మనం విందాము. గ్రామస్తులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా సాయంకాలపు శుభములు తెలియజేస్తున్నామండి. ఈవినింగ్ గ్రీటింగ్స్. అందరూ బాగున్నారా? దేవుని వాక్యము వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఏమండి, దేవుని వాక్యము సజీవము కలిగినది. వెండి బంగారముల కంటే విలువైనటువంటి ఈ గ్రంథాన్ని దేవుడు మన భాషలో మనకు అందించాడు. ఎంత గొప్ప దేవుడు అండి! లేకపోతే మనకి తెలిసేది కాదు. ఏదో చదువుకుంటూ ఉండేవాళ్ళం, ఏదో చేసుకుంటూ ఉండేవాళ్ళం. ముసలోళ్ళు చెప్పినాయి, పాతోళ్ళు చెప్పినాయి, కొత్తోళ్ళు చెప్పినాయి ఆచారాలన్నీ ఆచరిస్తూ బ్రతికేవాళ్ళం, నరకానికి పోయేవాళ్ళం. నిజం ఇది. మరి జీవము కలిగినటువంటి దేవుని యొక్క ఆ యొక్క మార్గాన్ని మనకు తెలియజేసేదే ఈ జీవ గ్రంథము, బైబిల్ గ్రంథము, పరిశుద్ధ గ్రంథం అండి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ముత్యాల లాంటి మాటలు మన జీవితాలని మార్చేసేవిగా ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములో జీవించిన కాలంలో ఆయన ఒక మరి చాలా విలువైనటువంటి మాటలు ఆయన సెలవిస్తూ వచ్చాడు. ఒక మాట ఏంటంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను అని సెలవిచ్చాడు. ఎందుకంటే మానవుడు ఈ లోకములో జీవించేటువంటి మానవునికి నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, రాత్రి నిద్ర పట్టదు. అయ్యో ఎంత మరి నిద్ర పడతలేదేంటి అని స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకుంటారు, ఇంకేవో ట్యాబ్లెట్లు వేసుకుంటారు. ఇంకా నిద్ర పట్టకపోతే చిరాకు వచ్చేసి ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తారు. ఎంత భయంకరమైన స్థితి అండి! ఈ పరిస్థితులందరికీ కారణం ఏంటి? మానవుని లోపల ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి పాపం. ఆ పాపానికి మానవుడు నెమ్మది లేకుండా, రాత్రి నిద్ర పట్టకుండా ఏవేవో ప్రయత్నాలు చేస్తూ, సినిమాలు చూస్తూ, సిగరెట్లు కాలుస్తూ, త్రాగుతూ, తందనాలాడుతూ ఆ బాధను మర్చిపోదామని ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోతాడు. ఏమండి, ఇదంతా నిజమంటారా, ఉట్టిదంటారా? ఇవన్నీ నిజం. కాబట్టి ఇటువంటి భయానక పరిస్థితుల్లో నుండి మానవుని తప్పించడానికి దేవుని కుమారుడు ఈ లోకములోనికి మానవుడుగా జన్మించాడు, పరలోకం విడిచిపెట్టాడు, తన సుఖాలన్నీ మానుకున్నాడు. మానవ జన్మము అనగా పాప శరీర ఆకారం అని బైబిల్లో వ్రాయబడి ఉంటుందండి. మన శరీరం ఏంటిదంటే పాప శరీర ఆకారం. కాబట్టి పాప శరీర ఆకారాన్ని ధరించడానికి యేసయ్య వారు ఆయన మరి ఎంతో ఆనందంతో, సంతోషంతో, నేను వెళ్తాను, భూలోకములో నా ప్రజలకు నేను రక్షణ కలగజేస్తాను, నా రక్తాన్ని చిందిస్తాను, నేను వాళ్ళకి విడుదల అనుగ్రహిస్తాను, పరలోకం పోవడానికి తప్పిపోయినటువంటి ఈ మానవుని ఆత్మను తిరిగి నేను మరలా మరి నడిపిస్తాను, నేను తిరిగి మానవుణ్ణి రక్షిస్తాను, మా ఆత్మను ఆ నిత్య రాజ్యములోనికి తీసుకుని వస్తానని శపథం చేసి ఆ మహానుభావుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి తెచ్చినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు దాకా పాడుతూ ఉన్నాం, ఇప్పుడు దాకా చెబుతా ఉన్నాం. ఏంటి అని అంటే, ఆ లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నేను ప్రభువుని రుజువు చేసుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు చేశాడండి, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడండి. గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, గుడ్డి వాళ్ళకి బాగు చేశాడు, మూగ వాళ్ళకి మాట్లాడేటట్టుగా చేశాడు. రకరకాలైనటువంటి అద్భుత కార్యాలు యేసు ప్రభు చేశాడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయన దేవుని కుమారుడు కాబట్టి. చనిపోయినటువంటి వారిని సైతము లేపినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. లాజరు బయటికి రా అని చెప్పగానే ప్రేత వస్త్రములతో చుట్టబడినటువంటి లాజరు అనేటువంటి వ్యక్తి మరి సమాధిలో నుండి బయటకు వచ్చాడు. నమ్ముతారా? నమ్మడానికి నీకు ఆస్కారం ఉంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ మాటలు వ్రాయబడ్డాయి. సజీవము కలిగినటువంటి దేవుని మాటలివి. ఆ లాజరు లేపిన దేవుడు
ఈనాడు కూడా నిన్ను మరణములో నుండి జీవములోనికి దాటిస్తాడు. నా యందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు జీవంలోనికి వస్తావని యేసు ప్రభు చెప్పాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, పాపంలోనే జీవించి పాపంలోనే మరణించినట్లయితే నీ ఆత్మ నిత్య నరకానికి వెళ్తుందండి, అగ్నిగుండానికి వెళ్తుందండి, పాతాళానికి వెళ్తుందండి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపు, పండ్లు కొరుకుట, భయంకరమైనటువంటి స్థలం. మనకు తెలియదు కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చెప్పాడండి. చెప్పిన మాట నమ్మాలి, చెప్పిన మాట వినాలి. అయ్యా, నేను నీ కొరకు ఈ లోకానికి వచ్చాను, నీ పాపాల కొరకు శిలలో చనిపోయాను, అమూల్యమైనటువంటి పవిత్రమైనటువంటి నా రక్తాన్ని ఇచ్చి నిన్ను కొన్నాను. కనుక నీవు నన్ను నమ్మి రక్షణ పొంది నీ పాపములన్నీ కూడా ఆ రక్తంలో కడిగేసుకుని నా బిడ్డగా చేయబడి నా రాజ్యంలోని చేరుకోయా అని అదే బోధ చేశాడు ఆయన. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, సువార్త నమ్మండి అని యేసు ప్రభు వారు మొట్టమొదటిగా బోధించినటువంటి బోధ. ఆ బోధే మేము చెప్తున్నాం. కనుక నిత్య రాజ్యానికి మీరు రావాలి, ఆ నిత్యుడైనటువంటి దేవుని సన్నిధిలో మీరుండాలి, ఆనంద సంతోషాలు పొందాలి. ప్రియమైన గ్రామస్తులారా, కొత్తోట గ్రామస్తులారా, మిమ్మల్ని అందరినీ మేము పరలోకంలో చూడాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది దేవుని బిడ్డలు దేవుని నమ్మారు, దేవుని ఆశ్రయించారు, పరలోక రాజ్య వారసులుగా చేయబడ్డారు. ఏ కులం లేదు, ఏ మతం లేదు, ఏ భయంకరమైనటువంటి ఈ కులాలు మతాలు మానవుడు పెట్టుకొని మరి కొట్టుకొని చేస్తున్నారు. ఏమండి, ఎవరిని కొస్తే ఆ పాలు వస్తాయండి, ఎవరిని కొస్తే నీళ్ళు వస్తాయండి, ఎవరిని కొస్తే వేరే పదార్థాలు ఏమైనా కెమికల్ వస్తుందండి? లేదు, రక్తమే వస్తుంది. ఈ రక్తము నీలో దేవుడించినటువంటి రక్తం. అలాగే దేవుడు నీలో ఆత్మ వచ్చాడు, ఆత్మను భద్రంగా కాపాడు, ఆ ఆత్మను తిరిగి దేవునికి అప్పగించు. అదే దేవుడు చెప్పింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యేసుక్రీస్తు ప్రభు అని హృదయంలో అంగీకరించండి. ఏ అనుమానం పెట్టుకోకండి. దాంట్లోకి వెళ్తే ఏమవుతుందో, నన్ను ముంచుతారో, నన్ను తేలుస్తారో, ఏదో అనుకోకండి. దీంట్లో మొలగడం లేదు, తేలడం లేదు. నిత్య జీవానికి వెళ్తావు. నీ మతం కూడా మార్చుకునేది లేదు. యేసు ప్రభు, నేను పాపిని, నా పాపములు క్షమించబట్టి ఆ దివ్య రక్షకుడు తన యొక్క పరిశుద్ధ రక్తములో నీ పాపములన్నీ కడిగేసి నిన్ను పరిశుద్ధుడిగా చేసి ఆ పరలోకానికి నిన్ను వారసుడిగా చేస్తాడు. నీవు కూడా ఆ నిత్య జీవాన్ని పొందగలవు. ఎవరైనా పొందగలరు. అటు కృప దేవుడు నీకును నాకును మనకందరికీ అనుగ్రహించును గాక, గ్రామస్తులకు అనుగ్రహించును గాక. ఆమేన్.